Hi to all. Welcome to the Service Now Learn Easy by Praveen Amine YouTube channel. So today topic is interview question and explanation with answer of code. The question is, how do you prevent saving an incident if the short description is empty? It contains only spaces, has less than 2 meaningful words, or has fewer than 10 characters. సో షార్ట్ డిస్క్రిప్షన్లో ఎంటీగా ఉన్నప్పుడు కానీ స్పేసెస్ ఉన్నప్పుడు కానీ ఓన్లీ ఎంటీ స్పేసెస్ ఉన్నప్పుడు కానీ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు కానీ 10 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు కానీ ఇన్సిడెంట్ సేవ్ అవ్వకుండా ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఇష్యూస్ ఉంటే ఎలా ప్రివెంట్ చేస్తారని అడుగుతాను ఇంటర్వ్యూ క్వశ్చన్. ఒకసారి నేను ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇన్సిడెంట్ ఫామ్కి వెళ్తాం మనం. ఇన్సిడెంట్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఆర్ ఇన్సిడెంట్ ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిల్ చేస్తాం ఆటోమేటిక్గా. షార్ట్ డిస్క్రిప్షన్ మనకేం కావాలి రిక్వైర్మెంట్ ప్రకారం. షార్ట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఎంటీ. షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీగా ఉన్నప్పుడు కంటెంట్స్ ఓన్లీ స్పేసెస్ ఉన్నప్పుడు 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నప్పుడు కానీ తక్కువ ఉన్నప్పుడు కానీ 10 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు కానీ మనకి ఇన్సిడెంట్స్ సేవ్ చేయకుండా ప్రివెంట్ చేయాలి ఎలా అని చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇర్రెగ్యులర్గా నేను సెలెక్ట్ చేస్తాను వర్డ్స్. ఇలా ఉన్నప్పుడు ఇన్సిడెంట్ సేవ్ కాకుండా ప్రివెంట్ అయిపోవాలి. ఈ షార్ట్ డిస్క్రిప్షన్ ఇలా ఉన్నప్పుడు ఇన్సిడెంట్ సేవ్ కాకుండా ప్రివెంట్ అయిపోవాలి. సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ అంటే సేవ్ అయిపోయింది, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్తో సేవ్ అయిపోయింది. సో ఈ షార్ట్ డిస్క్రిప్షన్ సేవ్ అవ్వకూడదు, ఇలాంటి వర్డ్స్ సేవ్ అవ్వకూడదు, ఇట్లా ఇర్రెగ్యులర్ నెంబర్స్ సేవ్ అవ్వకూడదు, స్పేసెస్తో సేవ్ అవ్వకూడదు ఇన్సిడెంట్. హౌ డు యూ ప్రివెంట్ సేవింగ్ అన్ ఇన్సిడెంట్ ఇఫ్ ది షార్ట్ డిస్క్రిప్షన్ ఈజ్ ఎంటీ, కంటైన్స్ ఓన్లీ స్పేసెస్, హ్యాస్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్, ఆర్ హ్యాస్ ఫ్యూర్ దెన్ 10 క్యారెక్టర్స్. ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మన షార్ట్ డిస్క్రిప్షన్ ఇన్సిడెంట్లో సేవ్ అవ్వకూడదు. ఎందుకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే రియల్ టైమ్ సినారియోస్ ఎక్కువగా యూజర్స్ సింపుల్గా ఎంటర్ చేస్తుంటారు షార్ట్ డిస్క్రిప్షన్లో, ఇష్యూ కానీ ఈమెయిల్ కానీ ఇట్లా ఎంటీ స్పేసెస్తో కానీ. దీనివల్ల ఏంటంటే సపోర్ట్ టీమ్స్ ఎవరికైతే అసైన్ చేస్తారో ఇన్సిడెంట్, ఆ సపోర్ట్ టీమ్స్కి అర్థం కాదు. అర్థం కాకపోతే చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది అసైన్మెంట్ రూల్స్ పాలసీకి యాంటీ, ఆపోజిట్. ఐటీఎల్ రూల్ ప్రిన్సిపల్కి యాంటీ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్ ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, అంటే పర్టికులర్గా ఇన్సిడెంట్ మనకి అసైన్ అయిన పర్టికులర్ టైంలోనే ఇన్సిడెంట్ క్లోజ్ చేయాలి, కంప్లీట్ చేయాలి, స్టేటస్ మనకి క్లయింట్కి అప్డేట్ చేయాలి. సో ఇది ఇన్సిడెంట్ అర్థం కాదు కదా, ఇట్లా మనం షార్ట్ డిస్క్రిప్షన్ ఇర్రెగ్యులర్గా ఇస్తే ఎవరికి అర్థం కాదు ఇది. అందువల్ల ఏమవుతుందంటే ఇది అగైన్స్ట్ ది ఎస్ఎల్ఏ. సో క్రియేట్ పూర్ ఎస్ఎల్ఏ అండ్ రిపోర్టింగ్ డేటా పాలసీస్కి ఇది అగైన్స్ట్, డేటా ఇంటిగ్రిటీకి అగైన్స్ట్. సో అందువల్ల ఇది ఇంపార్టెంట్. సో షార్ట్ డిస్క్రిప్షన్ ఇలా షార్ట్ ఫామ్లో కానీ తక్కువ లెటర్స్లో కానీ లేదా ఎంటీ స్పేసెస్తో కానీ మీనింగ్ఫుల్ లెస్ వర్డ్స్ వాడడం కానీ ప్రివెంట్ చేయడానికి ఇది వాడతాం మనం. ఇంత ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత క్లయింట్స్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ స్ట్రిక్ట్ వ్యాలిడేషన్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్. షార్ట్ డిస్క్రిప్షన్ బేస్ అయ్యే చాలా క్లయింట్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అప్రూవల్స్ ఉంటాయి ఫర్దర్ లెవెల్కి. అందువల్ల స్ట్రిక్ట్గా వ్యాలిడేషన్ చేయమంటారు క్లయింట్స్ ఈ షార్ట్ డిస్క్రిప్షన్ని. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన ఇంటర్వ్యూరు జావా స్క్రిప్ట్ బేసిక్స్ మనకు ఉన్నాయో లేదో చెక్ చేస్తారు ఈ ఈ క్వశ్చన్ అడగడం ద్వారా. ఎందుకంటే ఈ క్వశ్చన్లో చాలా కాంప్లెక్సిటీ ఉంది. షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీ కాకుండా ఉండాలి, స్పేసెస్ కాకుండా ఎంటీ స్పేసెస్ కాకుండా ప్రివెంట్ చేయాలి, మీనింగ్ఫుల్ వర్డ్ లేకుండా ప్రివెంట్ చేయాలి, 10 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉన్న ప్రివెంట్ చేయాలి ఇన్సిడెంట్ సేవ్ అనేది. అందువల్ల ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇది కాంప్లికేటెడ్ జావా స్క్రిప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది, బిజినెస్ రూల్స్ ఎట్లా యూసేజ్ చేస్తారో ఇన్వాల్వ్ అవుతుంది, డేటా క్వాలిటీ చెక్ చేస్తారు, మనం డేటా క్వాలిటీ ఎలా థింక్ చేస్తున్నాము, డేటా క్వాలిటీకి అనుకూలంగా మనం కంపాటబుల్గా ఎలా థింక్ చేస్తాం అనేది మనకి ఇంటర్వ్యూ మనం చెక్ చేస్తారు. ఇన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయండి ఇందులో, ఇంత డెప్త్ ఉంది ఈ క్వశ్చన్లో. అందువల్ల ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం మనకి సాల్వింగ్ స్కిల్స్ ఈజీగా ఉంటాయి.
స్క్రిప్ట్ ఎలా సాల్వ్ చేయాలో మనకి ఈజీగా అవుతుంది. ఎప్పుడైనా మనకి టఫ్ సిచ్యువేషన్స్‌లోనే మనం ప్రూవ్ అవుతాం. సో, టఫ్ క్వెషన్స్ అడిగినప్పుడే మనలో ఉన్న టాలెంట్ బయటపడుతుంది. ప్లస్ మన టాలెంట్ ఇంటర్వ్యూలో తెలుస్తుంది. మనకెంత అవగాహన ఉంది స్క్రిప్టింగ్ మీద, ఈ సర్వీస్ నో మీద ఎంత అవగాహన ఉన్నది తెలుస్తుంది. మనకి టఫ్ అని దయచేసి స్కిప్ చేయొద్దండి. టఫ్ అయితే ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా. సో, మనం రిక్వైర్మెంట్ బ్రేక్ చేద్దాం ఇప్పుడు. ఈ క్వెషన్ నుంచి మనం బ్రేక్ చేద్దాం. మనకి కోడ్ ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ ఈ క్వెషన్ బ్రేక్ చేయాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడు? వి మస్ట్ స్టాప్ సేవ్ వెన్ ఎనీ కండిషన్ ఈస్ ట్రూ. షార్ట్ డిస్కషన్‌లో ఏ కండిషన్ ట్రూ అయితే ఆ సిట్యుయేషన్‌లో మనం సేవ్ చేయడం స్టాప్ చేయాలి. ఏమిటిదది? షార్ట్ డిస్కషన్ ఈస్ నల్ ఆర్ ఎంప్టీ. షార్ట్ డిస్కషన్ ఎంప్టీగా ఉన్నప్పుడు గానీ, స్పేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు గానీ కంట్రోల్ చేయాలి. షార్ట్ డిస్కషన్ కంటైన్స్ ఓన్లీ స్పేసెస్. షార్ట్ డిస్కషన్‌లో స్పేసెసే కంప్లీట్‌గా ఉంటే సో, ఆ యాక్షన్ ప్రివెంట్ చేయాలి. ఆ షార్ట్ డిస్కషన్‌ని సేవ్ చేయడాన్ని ప్రివెంట్ చేయాలి ఇన్సిడెంట్‌లో. తర్వాత షార్ట్ డిస్కషన్ హాస్ లెస్ థాన్ 2 మీనింగ్‌ఫుల్ వర్డ్స్. లెస్ థాన్ 2 మీనింగ్‌ఫుల్ వర్డ్స్ అంటే ఏంటి ఇక్కడ? ఇదుందండి. ఇట్లా మీనింగ్ లేదుగా ఈ వర్డ్‌కి. సో, ఇలా ప్రివెంట్ చేయాలి. షార్ట్ డిస్కషన్ ఇట్లా ఇన్సిడెంట్‌లో సేవ్ అవ్వడాన్ని ఇట్లా ప్రివెంట్ చేయాలి ఆటోమేటిక్‌గా. ఆటోమేషన్‌లో చేయాలి. తర్వాత షార్ట్ డిస్కషన్ ఈస్ లెస్ థాన్ 10 క్యారెక్టర్స్. 10 క్యారెక్టర్స్ అంటే ఏంటి? 10 లెటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇట్లా ఉంది. 10 లెటర్స్ కన్నా తక్కువ ఉంది. మీనింగ్‌ఫుల్ లేదు. దీనికి స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో షార్ట్ డిస్కషన్ ప్రివెంట్ చేయాలి. టెస్ట్ ఉంది. టెస్ట్ అంటే 4 లెటర్సే కదా! 10 లెటర్స్ కన్నా తక్కువ ఉంది. అందువల్ల ఈ ఇన్సిడెంట్ సేవ్ చేయడాన్ని ప్రివెంట్ చేయాలి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఇట్లా బ్రేక్ చేస్తాము. దీన్ని ఫర్దర్ డెప్త్‌కెళ్దాం. బిజినెస్ రూల్స్ ఎలా క్రియేట్ చేస్తామండి? sys_script. sys_script. డాట్ లిస్ట్ కానీ డాట్ డూ అయితే డైరెక్ట్గా బిజినెస్ క్రియేషన్ అయిపోతుంది. డాట్ లిస్ట్ క్లిక్ చేస్తే మనకి జస్ట్ టోటల్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి దాని నుంచి ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తుంది. ఇది కాకుండా మనకి క్రియేట్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. సిస్టమ్ డెఫినేషన్లో బిజినెస్ రూల్ ఎంటర్ చేస్తే వస్తుందండి. sys_script_ లిస్ట్ క్లిక్ చేస్తే మనకి మొత్తం లిస్ట్ వస్తుంది. దాంతోపాటు న్యూ అని వస్తుంది. మనం ఎప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవుదాము. బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ఫస్ట్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి మనం. మన రిక్వైర్మెంట్ ప్రకారం దానికి తగ్గట్టుగా మీనింగ్ఫుల్ నేమ్ ఇద్దాం. వ్యాలిడేట్ ఇన్సిడెంట్ షార్ట్ డిస్క్రిప్షన్. ఇన్సిడెంట్ షార్ట్ డిస్క్రిప్షన్. పేరు తగ్గట్టే టేబుల్ ఇందులోనే ఉంది. వ్యాలిడేట్ ఇన్సిడెంట్ షార్ట్ డిస్క్రిప్షన్. అందువల్ల మనం టేబుల్ ఏంటి? ఇన్సిడెంట్ టేబుల్ ఇచ్చుకుందాం. ఇన్సిడెంట్. తర్వాత అడ్వాన్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే వెన్ టు రన్ హైలైట్ అవుతుంది. బిఫోర్ ఆఫ్టర్ ఎసింక్ డిస్ప్లే మనకు 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. బిఫోర్ ఆఫ్టర్ ఎసింక్ డిస్ప్లే దీంతో పాటు అడ్వాన్స్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ అడ్వాన్స్ అని క్లిక్ చేస్తేనే అడ్వాన్స్లో మనం కోడింగ్ ఇచ్చుకుంటాం. సో ఇనిషియల్గా మనం వెన్ టు రన్ అప్లై చేయాలి. దీని ప్రకారం ఏంటి? రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఏ బిజినెస్ రూల్ అప్లై చేయాలి? బిఫోర్ ఆఫ్టర్ ఎసింక్ డిస్ప్లేనా ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ చూద్దాం. రిక్వైర్మెంట్ ఏముంది? హౌ డు యూ ప్రివెంట్ సేవింగ్ an incident if the short description is empty, contains only spaces, has less than 2 meaningful words or has fewer than 10 characters. అంటే ఏంటి? ఇన్సిడెంట్ సేవ్ కాకుండా ప్రివెంట్ చేయాలి. అంటే డేటాబేస్కి వెళ్ళకుండా ప్రివెంట్ చేసేయాలి. ఇన్సిడెంట్ డేటాబేస్లో స్టోర్ అవ్వకుండానే ముందు ప్రివెంట్ చేసేయాలి. అందువల్ల మనం బిఫోర్ వాడతాం. ఇక్కడ క్లియర్గా మనకి బిఫోర్ ఎప్పుడు వాడాలి, ఆఫ్టర్ ఎప్పుడు వాడాలి, ఎసింక్ ఎప్పుడు వాడాలి, డిస్ప్లే ఎప్పుడు వాడాలని నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం బిఫోర్ వాడతాం. బిఫోర్ దిస్ రికార్డ్ ఇస్ సేవ్ టు ది డేటాబేస్. డేటాబేస్లో సేవ్ చేసే ముందు అంటే ఇన్సిడెంట్ సేవ్ చేయకముందు మనం ప్రివెంట్ చేయాలి యాక్షన్ని. బిఫోర్ ఎప్పుడు వాడతాం ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. మేక్ ఫీల్డ్ మ్యాండేటరీ, ప్రివెంట్ అప్డేట్, చేంజ్ వాల్యూస్ బిఫోర్ సేవ్, స్టాప్ డూప్లికేట్ రికార్డ్స్, ప్రివెంట్ ప్రయారిటీ డౌన్ గ్రేడ్, ప్రివెంట్ రీఓపెనింగ్ రిజాల్వ్ ఇన్సిడెంట్. ఈ కండిషన్స్లో మనం బిఫోర్ అనే బిజినెస్ రూల్ వాడతాం. దీని తగ్గట్టు మనకి ఇక్కడ ప్రివెంట్ అప్డేట్గా ఉంది, చేంజ్ వాల్యూ బిఫోర్ సేవ్. ఈ సిచ్యువేషన్ మన మ్యాచ్ అవుతుంది. ఆఫ్టర్ ఎప్పుడు వాడతామని ఇచ్చారు. ఆఫ్టర్ ది రికార్డ్ ఈస్ సేవ్ టు ది డేటాబేస్. డేటాబేస్లో సేవ్ అయ్యే తర్వాత ఈ అప్లై అవుతుంది ఆఫ్టర్ బిజినెస్ రూల్. ఎసింక్ బిజినెస్ రూల్ మనకి ఎక్కువగా ఇంటిగ్రేషన్స్లో వాడతామండి. ఎందుకంటే ఇది హెవీ లాజిక్ ఉంటుంది. హెవీ లాజిక్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి ఎసింక్ వాడితేనే కరెక్ట్. హెవీ లాజిక్ ఎక్కువ వాడతామంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్స్లో వాడతాము. డిస్ప్లే ఎక్కువ మనం క్లయింట్ నుంచి
సర్వర్ సైడ్కి కాల్ చేయడానికి డిస్ప్లే బిజినెస్ వాడతాము. జీ అండర్ స్కోర్ స్క్రాచ్ ప్యాడ్ వాడడం ద్వారా మనం క్లయింట్ నుంచి సర్వర్ సైడ్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు కోడింగ్కి వెళ్దాం మనం. సో దీనికి తగ్గట్టు మనం బిఫోర్ వాడుతున్నాం. ఎప్పుడు వాడాలి? ఇన్సెట్ అప్డేట్ డిలీట్ క్వైరీయా? మనం ఏం చేస్తున్నాం? ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాం, లేకపోతే ఇన్సిడెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తున్నాం. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఇన్సెట్ వాడతాము, అప్డేట్ వాడతాం రేర్ కండిషన్స్లో. సో ఈ రెండు మనం అప్లై చేస్తున్నాం. డిలీట్ ఎప్పుడు వాడతాము? ఇన్సిడెంట్ డిలీట్ చేయడానికి. క్వైరీ అంటే మనకి ఇన్ఫర్మేషన్ క్వైరీ కావాలంటే ఆ సిచ్యువేషన్ క్వైరీ వాడతాం. ప్రజెంట్ అయితే ఇన్సిడెంట్ అప్డేట్ వాడుతున్నాము. యాక్షన్స్ ప్రజెంట్ అవసరం లేదు. అడ్వాన్స్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు కోడ్ బ్రేక్ చేయాలి. కోడ్ బ్రేక్ చేయాలంటే ఏం కావాలి? మనకి ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ కావాలి. క్వశ్చన్ అండర్స్టాండ్ చేస్తేనే 50% మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ క్వశ్చన్ మనం బ్రేక్ చేస్తే అందులోనే ఆన్సర్ ఉంటుంది. వీ మస్ట్ స్టాప్ సేవ్ వెన్ ఎనీ కండిషన్ ఈస్ ట్రూ. ఈ కండిషన్స్లో ఏదైనా మ్యాచ్ అయితే మనకి ఇన్సిడెంట్ సేవ్ అవ్వడం స్టాప్ అయిపోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ నల్ ఆర్ ఎంటీ. కాపీ చేద్దాం. షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ నల్ ఆర్ ఎంటీ. పేర్లో ఉంది షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీగా ఉన్నప్పుడు కానీ, నల్ అంటే స్పేసెస్ కానీ ఉన్నప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ ఇన్సిడెంట్ సేవ్ అవ్వకూడదు. సో ఈ ఫస్ట్ పాయింట్ ఫిఫ్త్ లైన్ డిఫాల్ట్గా ఇచ్చేస్తారండి. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కరెంట్ ప్రీవియస్. ఫంక్షన్ అంటే ఇంకొక ఫంక్షన్, ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూట్ చేయడం, అప్లై చేయడం. కరెంట్ అంటే కరెంట్ ఇన్సిడెంట్ సంబంధించిన తాలూకు. ప్రీవియస్ అంటే ప్రీవియస్ స్టేట్ సంబంధించిన తాలూకు. స్టెప్ 1 ఇవి కమెంట్స్లో వస్తాయి. స్టెప్ 1 షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ నల్ ఆర్ ఎంటీ. అంటే ఏం చేయాలి మనం? పేర్లో ఉంది షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ నల్ ఆర్ ఎంటీ. నల్ కానీ ఎంటీగా ఉన్నప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ ప్రివెంట్ చేయాలి. మనం డిక్లేర్ చేస్తున్నాం వేరియబుల్స్ని. వేర్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు వేర్ డిస్క్రిప్షన్ జస్ట్ డిక్లేర్ చేస్తున్నాం ఒక నేమ్. వేర్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు కరెంట్ డాట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ మనం డిక్లేర్ చేస్తాం. కరెంట్ అంటే ప్రజెంట్ యొక్క ఇన్సిడెంట్ సంబంధించి తాలూకు కరెంట్. డాట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ అంటే ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తే షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ ఎండ్ వాల్యూ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ అండి. షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. సో అది కాపీ చేసుకుని మనం ఇక్కడ ఇన్సిడెంట్ సంబంధించిన బిజినెస్లో క్రియేట్ చేద్దాం మనం. కరెంట్ డాట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. ఇవి కాపీ అయినా చేసుకోవచ్చు, లేదా టైప్ అయినా చేసుకోవచ్చు అండి. షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. ఇది ఒక బ్యాక్ ఎండ్ వాల్యూ. షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క బ్యాక్ ఎండ్ వాల్యూ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. ఇప్పుడు నల్ కంటే నల్ మీనింగ్ వస్తుంది. ఆర్ సెమికోలన్ ఎంటీ స్పేసెస్ అని. ఇది ఏం చేయాలంటే మనం ట్రిమ్ చేయాలి. డాట్ ట్రిమ్ అనే ఆప్షన్ వాడాలి. ఇక్కడ కరెంట్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే యూజర్ ఇన్పుట్ అంతే కదా. షార్ట్ డిస్క్రిప్షన్ యొక్క ఇన్పుట్ ఇది ఇస్తున్నాం మనం. ఇక్కడ నల్ ఆర్ ఎంటీ స్ట్రింగ్. ఇది ఇఫ్ వాల్యూ ఇస్ నల్ యూజ్ ఎంటీ స్ట్రింగ్. వాల్యూ మనకి ఇందులో ఏమి లేకపోతే ఎంటీ స్ట్రింగ్ యూజ్ చేసుకుంటుంది. ట్రిమ్ ఏం చేస్తుంది అంటే, ట్రిమ్ అనే మీనింగ్ రిమూవ్ స్పేసెస్. ట్రిమ్ అంటే ఏంటి? మనకి ట్రిమ్ చేయడం, కట్ చేయడమే కదా, రిమూవ్ చేయడమే కదా. సో రిమూవ్స్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ రిమూవ్ చేస్తుంది ట్రిమ్ అంటే. దీని మీనింగ్ ఏంటంటే ఈ లైన్ మీనింగ్ ప్రివెంట్స్ నల్ ఎర్రర్స్ ఆర్ ఎంటీ ఎర్రర్స్. షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ నల్ ఆర్ ఎంటీ అనేది మీనింగ్ వస్తుంది ఇందులో. నెక్స్ట్ పాయింట్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి కామెంట్స్లో పెట్టుకున్నాం. ఈ లైన్ కోడ్కి సంబంధం లేదండి, జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కోసం మనం కామెంట్ చేసుకోవచ్చు ఇందులో. సెకండ్ పాయింట్ ఏంటంటే షార్ట్ డిస్క్రిప్షన్ కంటెంట్స్ ఓన్లీ స్పేసెస్. ఈ సిచ్యువేషన్స్తో మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? షార్ట్ డిస్క్రిప్షన్ స్పేసెస్ ఉన్నప్పుడు మనకి ఎట్లా ఇన్పుట్ ఇచ్చుకోవాలో మన మీనింగ్ ఇది.
ఇది ఎంటర్ చేద్దాము. స్టెప్ 2 కింద స్పేసెస్ ఏం చేయాలి? షార్ట్ డిస్క్రిప్షన్ కంటెంట్స్ ఓన్లీ స్పేసెస్ అంటే ఏం చేయాలి? ఇఫ్ ఇఫ్ కండిషన్ ఉండాలి. ఇఫ్ అయితే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం కదా, వేర్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు కరెంట్ డాట్ షార్ట్ అండర్ సబ్స్క్రిప్షన్ ఇచ్చుకున్నాం కదా మనం వేరియబుల్, అది ఇది కాల్ చేస్తున్నాం మనం ఇక్కడ. వేర్ డిస్క్రిప్షన్ డాట్ లెంత్ LENGTH లెంత్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? ట్రిమ్మింగ్ తర్వాత అంటే రెడ్యూస్ చేసిన తర్వాత ఎంటీ కానీ ఓన్లీ స్పేసెస్ కానీ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అప్పుడు ఏంటి? ఎర్రర్ మెసేజ్ రావాలి. ఇఫ్ డిస్క్రిప్షన్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 జీరో అయితే ఏం చేయాలి? నెక్స్ట్ ఈ లెంత్ అనేది 0 అయితే ఏం చేయాలి? ఎర్రర్ మెసేజ్ కావాలి కదా మనకి. ఎర్రర్ మెసేజ్ పాటు ఆ యాక్షన్ ప్రివెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఇఫ్ డిస్క్రిప్షన్ డాట్ లెంత్ ఈక్వల్ టు ఈక్వల్ టు 0 అప్పుడు ఏం చేయాలి? ఎర్రర్ మెసేజ్ రావాలి. ఎర్రర్ మెసేజ్ రావాలంటే ఏం కావాలి మనకి? GS అంటే గ్లైడ్ సిస్టమ్ డాట్ గెట్ ఎర్రర్ మెసేజ్, యాడ్ ఎర్రర్ మెసేజ్. GS డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్ యాడ్ అవుతుంది. ఎర్రర్ మెసేజ్ ఏం మెసేజ్ కావాలి మనకి? ఎర్రర్ మెసేజ్ అంటే షార్ట్ డిస్క్రిప్షన్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఎంటీగా ఉండకూడదు. ఎంటీగా ఉంటే ఏం రావాలి మనకి? ఎర్రర్ రావాలి. ఎర్రర్ మెసేజ్ రావాలి. ఎర్రర్ మెసేజ్తో పాటు ఈ యాక్షన్ ప్రివెంట్ అయిపోవాలి. యాక్షన్ ప్రివెంట్ చేయడానికి ఏం వాడతాం మనం? సెట్ అబర్ట్ యాక్షన్ అనే ఆప్షన్ వాడతాం మనం. యాప్స్లో పెడతాం మ్యాండేటరీ. నెక్స్ట్ ఏంటి? కరెంట్ అంటే కరెంట్ ప్రజెంట్ యొక్క ఇన్స్టెంట్ సంబంధించి కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్. సెట్ అబౌట్ యాక్షన్ ప్రివెంట్ చేయాలి. కంపల్సరీగా సెట్ అబౌట్ యాక్షన్ పెట్టుకుంటే ట్రూ పెట్టుకోవాలి మనం అప్లై చేయాలంటే. లేదు ఈ యాక్షన్ అప్లై అవసరం లేదనుకుంటే ఫాల్స్ పెట్టుకోవాలి. మన కంపల్సరీ ఇది యాక్షన్ అప్లై కావాలి కాబట్టి మనం ట్రూ పెట్టుకుంటాం. నెక్స్ట్ రిటర్న్ ఇస్తాం. రిటర్న్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు. రిటర్న్ అవ్వు. అంటే ఏంటి? స్టాప్స్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్గా ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆపేయి అనే మీనింగ్ వస్తుంది రిటర్న్కి. నెక్స్ట్ స్టెప్ 2 స్టెప్స్ అని. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే షార్ట్ డిస్కషన్ హ్యాస్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్. మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే ఆ వర్డ్స్ మీనింగ్ లేదు, మీనింగ్ లేకుండా మనం కాలర్ ఎంటర్ చేశారు అప్పుడు ప్రివెంట్ చేయాలి. షార్ట్ డిస్కషన్ ప్రివెంట్ చేసేయాలి ఇన్సిడెంట్స్ సేవ్ అవడాన్ని. మనం కామెంట్స్లో జస్ట్ గైడెన్స్ కోసం ఇచ్చుకుంటున్నాము. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ లేకుండా ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? మీనింగ్ఫుల్ వర్డ్స్ ఇచ్చుకోవాలి. ఇన్పుట్స్ కింద ఏమేమి మీనింగ్ఫుల్ వర్డ్స్, ఏమేమి మీనింగ్లెస్ వర్డ్స్ మనం ఇచ్చుకోవాలి సిస్టానికి. అప్పుడే సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకునేది. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇస్తున్నాం. ఇఫ్ అంటే ఇఫ్ కొన్ని వర్డ్స్ ఇస్తున్నాం. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనకి ఇఫ్ నాట్ యాక్సెప్ట్ చేయకు అని. ఈ సింబల్ కొంచెం బై హైడ్ చేసుకోండి, తర్వాత మీకు ఈజీగా అయిపోతుంది. ప్లస్ అంటే కంటిన్యూషన్. ప్లస్
ప్లస్ ప్లస్ ప్లస్ టెస్ట్. ఏం టెస్ట్ చేయాలి? డిస్క్రిప్షన్ టెస్ట్ చేయాలి. డిస్క్రిప్షన్. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇఫ్ అయితే, ఈ కండిషన్ అయితే, ఇఫ్ నాట్, ఇదేంటిదంటే స్టార్ట్ ఆఫ్ స్ట్రింగ్ అయితే, స్ట్రింగ్ వస్తుంటే తర్వాత ఏ జెడ్ అంటే ఫస్ట్ వర్డ్. లెటర్స్ ఉంటాయి కదా, కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ వర్డ్ రిపీట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఎస్, ఎస్ అంటే 1 ఆర్ మోర్ స్పేసెస్ ఇది స్పేసెస్ ఎక్కువ ఉంటాయి, 1 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటాయి స్పేసెస్. తర్వాత ఇది సేమ్ ఇదే ఉంది, సెకండ్ వర్డ్ ఇది ఏ జెడ్ ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్ అంటే ఇవి రిపీట్ అవుతుంటాయి. ఫస్ట్ వర్డ్ అంటే ఏంటి, ఏ బి బిబి సిసి అట్లా ఉంటాయి కదా, ఈ మీనింగ్లెస్ వర్డ్స్. ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సెకండ్ వర్డ్ అంటే ఏంటి, ఏబి సిడి ఈఎఫ్ జిహెచ్ అట్లా రిపీట్ అవుతుంటాయి బై ఎర్రర్ వల్ల, టైపింగ్ మిస్టేక్స్ వల్ల ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఏంటంటే టైపింగ్ మిస్టేక్ కూడా ప్రివెంట్ చేయాలి, అందుకోసం ఇట్లా ఇస్తాం ఫస్ట్ వర్డ్ అని, సెకండ్ వర్డ్ అని. ఈ ఎస్ అంటే టైపింగ్ వర్డ్ అని, స్పేసెస్ అనేసి ఉంటాయి, ఇట్లా ఇచ్చుకుంటాం మనం. ప్లస్ అంటే మోర్ వర్డ్స్ని అలౌ చేస్తుంది. డాట్ టెస్ట్ అంటే రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్లా వస్తుంది మీనింగ్. డిస్క్రిప్షన్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం, వేర్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి కరెంట్ డాట్ షార్ట్ అని. అది ఈ సిచ్యువేషన్ ఏంటి, మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ కావాలి కదా, ఇట్లా వచ్చినప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ కావాలి. అంటే స్పేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, సింగిల్ వర్డ్ కానీ, డబుల్ వర్డ్ కానీ, రిపీటెడ్గా వస్తున్నప్పుడు కానీ, తర్వాత మోర్ స్పేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ మనకి అలర్ట్ మెసేజ్ రావాలి. అలర్ట్ మెసేజ్ అవ్వాలి, దాంతోపాటు ఆ యాక్షన్ ప్రివెంట్ చేసుకోవాలి. అలర్ట్ మెసేజ్ ఎలా వస్తుంది, జిఎస్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్. జిఎస్ అంటే గ్లైడ్ సిస్టమ్ డాట్ యాడ్ ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ ఏమని రావాలి మెసేజ్, ఏం రావాలంటే షార్ట్ డిస్క్రిప్షన్ లెస్ దాన్ 2 మినిట్ వర్డ్స్. ఇది కాపీ చేద్దాం ఎర్రర్ మెసేజ్ అని, ఇందులో ఇన్పుట్ చేద్దాం మనం. తర్వాత పేజ్ ఎండింగ్లో మనకి లైన్ ఎండింగ్లో మనం సెమికోలన్ ఉంచుకుంటాం, ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ వస్తుంది, దాంతోపాటు ఏం చేయాలి, ఈ యాక్షన్ అనేది ప్రివెంట్ చేయాలి, సేవ్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలి. ఎలా, కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ అనే ఆప్షన్ ద్వారా మనకి ప్రివెంట్ చేస్తుంది యాక్షన్. కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ, ట్రూ కంపల్సరీగా ఉండాలండి. ట్రూ కంపల్సరీగా ఉంటే ఈ యాక్షన్ ప్రివెంట్ అవుతుంది. ఇది అవసరం లేకుండా ఫాల్స్ పెట్టుకుంటాము. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. నెక్స్ట్ ఫోర్త్ లైన్ 2 3 థర్డ్ పాయింట్ ఇది. ఇది కాపీ చేసుకున్నాము, నెక్స్ట్ పాయింట్కి పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏముంది, షార్ట్ డిస్క్రిప్షన్ లెంత్ ఈజ్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్. షార్ట్ డిస్క్రిప్షన్ లెంత్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్. ఈ పాయింట్లు ఫోర్త్ పాయింట్ కదా, ఇచ్చుకుంటున్నాం మనం.
if short description length is less than 10 characters. Description. ఇది డిస్క్రిప్షన్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం వేరియబుల్లో వేరియబుల్ డిస్క్రిప్షన్ ఈక్వల్ కరెంట్ డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాం డిక్లేర్ చేస్తున్నాం. సో అందువల్ల ఇది ఈ నేమ్ ఇది వేర్ డిస్క్రిప్షన్ డాట్ ఇఫ్ డిస్క్రిప్షన్ డాట్ లెంత్ LENGTH ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఏం కావాలి 10 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకి ఇది యాక్షన్ ప్రివెంట్ చేయాలి. దాంతోపాటు ఎర్రర్ మెసేజ్ రావాలి. 10 కన్నా తక్కువ అంటే ఏంటి లెస్ దాన్ 10 కదా లెస్ దాన్ 10 10 లెటర్స్ కన్నా తక్కువ వస్తాయి. ఏం చేయాలి ఎర్రర్ మెసేజ్ రావాలి, ఆ యాక్షన్ ప్రివెంట్ చేయాలి. 10 ఎంటర్. ఎర్రర్ మెసేజ్ కావాలి, ఏం కావాలి షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ లెస్ దాన్ లెంత్ ఇస్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్ అని మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి. సో ఈ ప్రీవియస్ ఎర్రర్ మెసేజ్ మనం డిలీట్ చేసి పేస్ట్ చేసుకున్నాం. షార్ట్ డిస్క్రిప్షన్ లెంత్ ఇస్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్. అది నెక్స్ట్ కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ అనేది డిఫాల్ట్గా పెట్టుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యాక్షన్ ప్రివెంట్ అవుతుంది. మనం ఒకసారి ఫార్మాట్ చేసుకున్నాము. కర్లీ బ్రేసెస్ చెక్ చేస్తున్నాము. ఈ కోడ్ బ్లాక్ ఇది, తర్వాత ఈ కోడ్ బ్లాక్ ఇది ఓకే 2 మ్యాచ్ అయిపోయినాయి. తర్వాత ఈ కోడ్ బ్లాక్ ఇది 3 మ్యాచ్ అయిపోయినాయి. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఓకే నౌ ఇట్స్ ఫైన్. ఒకసారి సేవ్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు మనం లాజిక్ అప్లై చేసాం. ఏ లాజిక్ అప్లై చేసాము ఈ 4 పాయింట్స్ యొక్క లాజిక్ అప్లై చేసాము. ఈ 4 పాయింట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్ నుంచి బ్రేక్ చేసాం. ఇంటర్వ్యూ క్వశ్చన్ బ్రేక్ చేసాము. హౌ డు యూ ప్రివెంట్ సేవింగ్ అన్ ఇన్స్టెంట్ ఇఫ్ ది షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ ఎంప్టీ, షార్ట్ డిస్క్రిప్షన్ null or empty, షార్ట్ డిస్క్రిప్షన్ కంటైన్స్ ఓన్లీ స్పేసెస్, షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్, షార్ట్ డిస్క్రిప్షన్ లెంత్ ఇస్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్. సో ఈ కండిషన్స్ మనం అప్లై చేసాము. ఇప్పుడు ఏం టెస్ట్ చేయాలి బిజినెస్ రూల్ మన లాజిక్ రాసాము, టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్సిడెంట్ ఫామ్కి వెళ్తాము, ఇన్సిడెంట్ డాట్ లిస్ట్కి వెళ్తాము, లేకపోతే క్రియేట్ న్యూకి వెళ్తాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ ఆర్ డాట్ డూ లిస్ట్. క్రియేట్ న్యూకి వెళ్తాం ఆప్షన్కి. డాట్ డూ వస్తే ఇన్సిడెంట్ డాట్ డూ అయితే డైరెక్ట్గా పేజ్ లోడ్ అయిపోతుంది. క్రియేషన్ లోడ్కి ఇట్లా వచ్చేస్తుంది. డాట్ డూ క్లిక్ చేస్తే కాలర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అదే కాలర్తో పాటు మ్యాండేటరీ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి షార్ట్ డిస్క్రిప్షన్. షార్ట్ డిస్క్రిప్షన్ జస్ట్ మనం ఎంటీ స్పేసెస్ ఇద్దాం, మీనింగ్లెస్ వర్డ్స్ ఇద్దాం. ఇట్లా ఇచ్చుకున్నాము. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ ఆర్ సేవ్ చేద్దాం. సేవ్ అయిందా అవ్వలేదు. ఇక్కడ ఏమొచ్చింది షార్ట్ డిస్క్రిప్షన్ హ్యాస్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ 2 కన్నా మీనింగ్ఫుల్ వర్డ్స్ లేవు, అందువల్ల ఇది బ్లాక్ అయిపోయింది. షార్ట్ డిస్క్రిప్షన్ లెంత్ ఇస్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్. 10 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉన్నాయి కదా, అందువల్ల ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇన్వాలిడ్ ఇన్సర్ట్ అంటే ఏంటి మనకి సెట్ అబౌట్ యాక్షన్ వాడాం, అందువల్ల ఇన్వాలిడ్ ఇన్సర్ట్ వచ్చింది. షార్ట్ డిస్క్రిప్షన్ హ్యాస్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే కోడ్ ఎక్కడ ఉంది మనకి, ఇది కూడా అప్లై చేసాము. బిజినెస్ టూల్లో షార్ట్ డిస్క్రిప్షన్ హ్యాస్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్కి ఇది వస్తుంది, ఈ లైన్ వస్తుంది. ఈ లైన్ మీనింగ్ ఇదండి. మనకి 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ లేవు కాబట్టి ఈ మీనింగ్ యూజ్ చేసుకుని ఎర్రర్ మెసేజ్ వచ్చింది. దాంతోపాటు యాక్షన్ ప్రివెంట్ అయిపోయింది. ఇదిగోండి షార్ట్ డిస్క్రిప్షన్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్, షార్ట్ డిస్క్రిప్షన్ లెంత్ ఇస్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్. మనం ఇట్లా ఇన్సిడెంట్ ప్రివెంట్ చేయొచ్చు ఈ ఎర్రర్ మెసేజ్తో. రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందండి. హౌ డు యూ ప్రివెంట్ సేవింగ్ అన్ ఇన్సిడెంట్ ఇఫ్ ది షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్ ఎంప్టీ, కంటైన్స్ ఓన్లీ స్పేసెస్, హ్యాస్ లెస్ దాన్ 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ ఆర్ లెస్ దాన్ ఫ్యూర్ ద 10 క్యారెక్టర్స్. ఇట్లా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ కానీ, రియల్ టైమ్ సినారియోస్లో కానీ, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. Thank you for watching and thank you for subscribing. Wish you all the best, guys. My channel is Service Now Learn Easy by Praveen. I'm in a YouTube channel.